ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఋషియజ్ఞంలో భాగంగా అనేకమైనటువంటి అంశాలు మీ ముందు నేను ఉంచుతున్నాను. నాకు ఉంటుంది బ్రహ్మసూత్ర భాష్యం చెప్పాలని, ఉపనిషత్ భాష్యాలు చెప్పాలని, అలాగే పరమ పవిత్రమైనటువంటి భారతదేశానికి హృదయం లాంటి భగవద్గీతను మీకు చెప్పాలని ఉంటుంది. కానీ వినరు. ఏదో 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాల్లో 20 నిమిషాలు వీడియో ఉన్న చూస్తాం, కష్టమవుతుంది. అందుకని మీకు పనికొచ్చే మాత్రమే నేను చెప్తున్నాను. మహాభారతం అద్భుతమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి, చెప్పాలని ఉంటుంది. కానీ చూచేవాళ్ళు చాలా తక్కువ. కనుక మీకు ఏది అవసరమో, వేదాంతం మాకెందుకు స్వామి, మేమేమైనా సన్యాసులం కావాలా, మాకు కావాల్సింది ఏంటి, మా సమస్య, ఆ సమస్యకు పరిష్కారం, ఆ పరిష్కారం కూడా స్వల్పంగా ఉండాలి. సుదీర్ఘకాల అనుష్ఠానం అంటే చెయ్యలేము. ఏదో చిటుకులో చేశామా ఫలితం వచ్చేసిందా అనే రీతిలో ఉంటుంది మానవుడు మస్తిష్కం. దీర్ఘకాలికమైనటువంటి అనుష్ఠానం చేసేదానికి ఒప్పుకోడు. ఒక మండలం అన్నాం అనుకో, అబ్బా మండలమా అండి అంట. ఒక్కరోజైతే ఆ ఒక్కరోజు కూడా రాత్రింబగుళ్ళు దివానిషమన్నాం అనుకో, దాంట్లో కూడా మళ్ళీ కుదింపు ఉంటుంది. ఇలా దానికి కారణం ఏమిటి? మన శరీరం సహకరించకపోవటం, శ్రద్ధ లేకపోవటం, సుదీర్ఘకాల అభ్యాసం మనం చేయలేము. ఇన్ని సమస్యలు ఉంటాయి. అందుకని సూక్ష్మలో మోక్షం అంటారు. అలాంటివి కొన్ని సుదీర్ఘమైనటువంటి ఉపాసనలు ఉన్నా, ఏదో రోజుకొక్కసారి పారాయణం చేసావు చూడండి. ఉదయము 5 గంటల నుండి 8 గంటల వరకు అది దైవ సమయం. అదేదో పేపర్ చూసుకొని కాఫీ తాగేసి యూట్యూబ్లో గుడ్ మార్నింగులకి రిప్లై ఇవ్వటం కాదు. ఆ సమయం దైవం సమయాన్ని మీరు ఒకవేళ 4 గంటలకు లేమని మిమ్మల్ని చెప్పడం లేదు. కనీసం సూర్యోదయానికి పూర్వము ఒక అరగంట ముందు లేచినారనుకోండి, చక్కగా స్నానం చేసుకొని దైవార్చన మొట్టమొదటగా చేయాల్సినవి దినచర్యలో గృహస్థుడైనటువంటి వాడు. అది కూడా స్త్రీలు చేస్తే కాదు, ఇంట్లో నువ్వు యజమానివి కనుక నువ్వే పూజ చేయాలి. అలా చేసి సాయంత్రం కూడా సూర్యాస్తమయానికి ఓ 10 నిమిషాల పూర్వమే స్నానం చేసుకొని సూర్యాస్తం అయిపోయిన తర్వాత కనీసం ఒక 40 నిమిషాలు భగవతారాధన చాలు. నిన్నేం అడవులకు వెళ్ళి తపస్సు చేయమని చెప్పటం లేదు. ఆ సమయంలోనే అనుష్ఠానం చేసి నీ కోరికలను నువ్వు తీర్చుకోవచ్చు, నీ వాంఛలు నెరవేర్చుకోవచ్చు. నీ శ్రద్ధాభక్తులను పరమాత్మ అనుక్షణం గుర్తిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఆయన సంభాషణ నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నీ ప్రతి మనో వ్యధ ఆయనకు అర్థం అవుతుంది. చూస్తాడు, వీడి బాధపడుతున్నాడు, ఏదైనా అనుష్ఠానం చేస్తాడేమని ఆయన నిరీక్షిస్తాడు. లేదంటే పూర్వం నువ్వు చేసినటువంటి సుకృతం చేత ఆ ఫలాలను అందించే ప్రయత్నం చేస్తాడు. ఇది కర్మ ప్రపంచం కదా. కనుక ముఖ్యంగా సంతానంతో బాధపడేటటువంటి వారు, సంతానం లేక బాధపడేటటువంటి వారు అనేక మంది మనం ప్రపంచంలో చూస్తున్నాం. అందులో ఈ కాలంలో వచ్చేటటువంటి సంతానోత్పత్తి పిల్లల్ని పూర్వం 11 మంది 12 మందిని సాకేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. కానీ నేటి ఆ పరిస్థితి లేదు. ఒక్కడ పుట్టేనే కళ్ళు తేలేస్తున్నారు. వాణ్ణి మనం
పట్టలేకపోతున్నా. వాడి ఉన్నతి కోసం తపిస్తాం. ఇక జాతక రీత్యా పత్తిరీత్యా బాలారిష్ట అనేటటువంటిది ఒకటి ఉంటుంది. జలుబని, నిమ్మని, తర్వాత విరోచనాలని, ఇలాంటివి దోషాలన్నీ ఉంటాయి. నేటి కాలం పిల్లల్లో అంతా ఓపిక లేదు. ఎందుకని? భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. కుటుంబాన్ని పోషించాలంటే ఒకడు తెచ్చేటటువంటి సంపాదన చాలటం లేదు. అందుకని ఇద్దరూ సంపాదించాల్సి వస్తుంది. ఆ సంపాదించేటటువంటి సమయంలో అక్కడ వారికి అనేక సమస్యలు ఉంటాయి. ఉద్యోగరీత్యా వాళ్ళ ఇంటికి వచ్చి ఆహ్లాదంగా ఉండలేకపోతున్నారు. మరి పసిపిల్లలను చూస్తామంటే అది చిన్న విషయం కాదు. ఇన్ని సమస్యలు ఉన్నాయి ప్రపంచంలో. నువ్వు నమ్మితే, అనుష్ఠానం కొద్దిగా చేయగలిగితే, ఇది సంతానం లేనటువంటి వారు, సంతానం ఉండి బాధపడుతున్నటువంటి వారు పిల్లల వల్ల షష్ఠీదేవి ఆరాధన, ఈ షష్ఠీదేవి స్తోత్రం ఉంది. నువ్వేం కూర్చొని గంటలు కొట్టి పూజ చేయమల్లే. ప్రతినిత్యం చెప్పే కదా, ఉదయం సాయంత్రం. ఆ షష్ఠీదేవులు ఎవరో కాదు, ప్రకృతి యొక్క 6వ అంశమే. మన శరీరం ప్రకృతి అధీనంలో ఉంటుంది. ఏమయ్యా జలుబుగా ఉంది ఏంది అంటే వెదర్ చేంజ్ అయిందండి అని అంటాం కదా. ప్రకృతిలో మార్పులు వస్తే మన శరీరంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. కనుక సంతానోత్పత్తికైతేనేమి, ఆ సంతాన ఉత్పత్తి అయిన తర్వాత వారికి కావాల్సినటువంటి ఆరోగ్యమైతే ప్రకృతి శక్తే కదా ఇచ్చేది కదా. ఒప్పుకోవాల్సి వస్తుంది. భూమి సారమేంది? వృక్షాలు. వృక్షసారము పుష్పాలు, పుష్పసారము ఫలాలు, ఫలసారము పురుషుని యొక్క సారము ఇంద్రియం. రాలా ప్రకృతి శక్తి. సంతానోత్పత్తికి కారణమైనటువంటి ఇంద్రియ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారం ద్వారా వస్తుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యో అన్న సంభవ అని గీతం చూడండి. అలా అన్నం వల్ల ఉత్పత్తి అయినటువంటి ఈ దేహము అన్నం వల్లనే పోషింపబడుతుంది. అంటే ప్రకృతి వల్లనే పోషింపబడుతుంది. ఆ ప్రకృతి 6వ అంశమైనటువంటి షష్ఠి దేవత. ఇక్కడ దేవత అంటే ఒక శక్తిగా భావించాలి. ఈ శక్తి పుట్టినటువంటి పిల్లలు 12 సంవత్సరాలు వచ్చేంత వరకు వారిని నడిపిస్తుందని బాలారిష్టమని ఉంటారు మీరు. అలా పిల్లల్ని వాహకంగా చేసుకొని నడుస్తూ ఉంటుంది. అలాంటి షష్ఠీ దేవతను నువ్వు స్తోత్రం ద్వారా సంతోషపెట్టినట్లయితే సంతానం లేని వారికి సంతానోత్పత్తి, సంతానం ఉన్నవారికి వారికి ఆయురారోగ్యాలు ఆమె ప్రసాదిస్తుంది. ఇక్కడ చెప్తాడు, షష్ఠీ స్తోత్రం మిదం బ్రహ్మన్ యశృణోతి చ వత్సరం అపుత్రో లభతి పుత్రం అన్నాడు. ఒక్క సంవత్సరం ఉదయం సాయంత్రం ఏదో ఒక సమయంలో సంతానం లేక బాధపడేటటువంటి వారు చూడండి, హాస్పిటల్కి వెళతారు, లక్షలు ఖర్చు పెడతారు. ఏమీ లేదండి అంటారు, దోషం ఏమీ లేదండి, అన్నీ బాగుంటాయి, గర్భసంచి బాగుండి, ఇంద్రియంలో కౌంటు బాగుంది, మరి సంతానం ఎందుకు కలగటం లేదు? నువ్వు సైన్స్ అని చెప్తుంటావు కదా, మరి అన్నీ బాగున్నప్పుడు సంతానం ఎందుకు రావటం లేదు? కారణం సైన్స్ చెప్పలేదు. ఈశ్వర అనుగ్రహం ఉండాలి సంతానంకి. సంయోగం చేసిన వెంటనే సంతానం కలిగే పని అయితే ఈ ప్రపంచంలో మనం కాలు పెట్టడానికి సందుండదు, పెరిగిపోతుంది కనుక ఇది ఏం చెప్తున్నాడు? ఎవడైతే ఈ యొక్క షష్ఠి స్తోత్రాన్ని ఒక సంవత్సరం దృష్టిలో ఉంచుకొని ప్రతినిత్యం
ఒక 16 శ్లోకాలే ఉండేది. ఆ 16 శ్లోకాలని శ్రద్ధాభక్తులతో పారాయణం చేయండి. ఉభయులు, ఎవరైనా, భర్త అయినా భార్య అయినా. పెళ్ళైన వెంటనే సంతానం కలిగేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. కొంతమందికి 5 సంవత్సరాలు పడుతుంది, కొంతమందికి 7 సంవత్సరాలు పడుతుంది. కనుక వివాహమైన వెంటనే ఓ సంవత్సరం మీరు ఆనందంగా గడిపినా 1 సంవత్సరం కలగలేదనుకోండి, ఈ స్తోత్ర పారాయణం చేయండి. ఇద్దరూ చేయొచ్చు. సంతానం అనేది కలిగే తీరుతుందని ఇక్కడ చెప్తున్నారు. ఆ కలిగే సంతానం కూడా ఎలాంటిదో తెలుసా? రాక్షస మోక కాదు. ఇప్పుడు వచ్చే పిల్లలు ఎట్టున్నారో తెలుసా? చెప్పిన మాట వినరు. తల్లిదండ్రులకు నరకం చూపించేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇక్కడ చెప్తున్నారు, వీరం పుత్రంచ గుణినం అన్నాడు. మంచి వీర్యవంతుడు, బలవంతుడు, మంచి శక్తి కలిగినటువంటి వాడు, విద్యావంతం యశస్వినం అన్నాడు. మంచి విద్యావంతుడు. ఇక్కడ విద్యావంతులంటే వినయంతో కూడుకున్నటువంటి విద్యావంతుడు. ఈ రోజుల్లో డిగ్రీలు చదివినటువంటి వాడు, పిహెచ్డీలు చేసినటువంటి వారికి కూడా సంస్కారం అనేది ఉండదు. అది అందరిని అంటూలే నేను, కొంతమంది ఉన్నారు చదువుకున్నా సంస్కారం ఉండదు వాళ్ళకి. కానీ సంస్కారవంతమైనటువంటి విద్య వాడే విద్యవాన్ సర్వత్ర పూజ్యతే అన్నాడు. సంస్కారవంతమైనటువంటి పెద్దల పట్ల గౌరవం, మాట్లాడే తీరు, మాట్లాడేటప్పుడు ఇతరులకు నొప్పి కలగకుండా ఉండటం, వారి మనసును బాధించకుండా ఉండటం, చెప్పే విషయాన్ని క్షుణ్ణంగా చెప్పటం, క్రోధభావం లేకుండటం, ఇవి విద్యా లక్షణాలు. అలాంటి విద్యావంతుడు నీకు లభిస్తాడు. చిరాయుష్మాన్ తమేవ స్యాతు షష్ఠీదేవి ప్రసాదత. షష్ఠీదేవి ప్రసాదం అంటే ఆమె ఇచ్చేటటువంటి ప్రసాదం ఇది. దీర్ఘమైనటువంటి ఆయుష్ కలిగినటువంటి వాడు ఇత్యాది మంచి లక్షణాలతో కుమారుడు పుడతాడు. ఎలాంటి వాడు కావాలా, లేదా నీ కుటుంబాన్ని నాశనం చేసేటటువంటి వాడు కావాలో నువ్వే నిర్ణయించుకో. కనుక వివాహమైన వెంటనే కూడా ఈ యొక్క స్తోత్రం పారాయణం చేసుకోవచ్చు. మంచి సంతానం కలుగుతుంది. తల్లిదండ్రుల యొక్క ఉన్నతిని వాళ్ళు, గౌరవాన్ని పెంచేటటువంటి సంతానం, దైవ సంతానం అంటారు వాటిని. అలాంటి దివ్యమైనటువంటి ఈ యొక్క షష్ఠీదేవి స్తోత్రాన్ని మీరు నెట్లో కొట్టుకోండి, వస్తుంది. రాని పక్షంలో నన్ను సంప్రదించండి. రాని పక్షంలో నన్ను సంప్రదిస్తే 9966690246కి నేను ఈ స్తోత్రాన్ని మీకు ఇస్తాను. చక్కగా చేసుకొని షష్ఠీదేవిని సంతోషపెట్టి సత్సంతానాన్ని పొంది అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి. 16 శ్లోకాలు పారాయణం చేసిన తర్వాత ఆమెకి నమస్కార స్తోత్రం ఒకటి ఉంది, ఒకే ఒక శ్లోకంలో. జయదేవి జగన్మాత జగత్తానంద కారిణీ ప్రసీద మమ కళ్యాణి నమస్తే షష్ఠీదేవతే అని ఓ నమస్కారం చేసుకొని తల్లి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అర్థమవుతుందే? కనుక ఈ షష్ఠీదేవిని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటారు, మరి ఇంక దేంట్లో సెర్చ్ చేసుకుంటారు మీకు నేను చెప్పబలేదు. లేనటువంటి ఈ స్తోత్రం, అనేకమైన స్తోత్రాలు ఉంటాయి. దీంట్లో మొట్టమొదటిగా చెప్తారు ఇక్కడ, స్తోత్రం శృణిముని శ్రేష్టాం సర్వకామా సభావహం ఆజ్ఞాప్రదంచ సర్వేషాం గూఢం వేదేషు నారదాం అనే శ్లోకంతో ప్రారంభమవుతుంది. ప్రియం వద ఉవాచాం నమో దేవ్యై మహాదేవ్యై
సిద్ధ్యై శాంత్యై నమో నమః శుభాయై దేవ సేనాయై షష్ఠీదేవ్యై నమో నమః అని ప్రారంభం. ఇవి దేవసేన, వల్లి దేవసేనలు ఇద్దరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క శక్తులు, అంటే భార్యలు. వారిలో దేవసేనతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి ఈ షష్ఠీదేవి కూడా కుమారస్వామి వారి యొక్క భార్య. వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః సుఖదాయై మోక్షదాయై షష్ఠీదేవ్యై నమో నమః శక్తిష్టాంశరూపాయై సిద్ధాయై చ నమో నమః మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః. అద్భుతమైనటువంటి స్తోత్రం. 16 శ్లోకాలు, ఎక్కువ లేవు. చక్కగా వీటిని అమ్మ సన్నిధిలో కూర్చొని అలా మీరు ఆలపిస్తూ ఉంటే అమ్మ ఎంతో సంతోషిస్తుంది, పులకిస్తుంది. అయ్యో నా బిడ్డ నన్ను స్తుతిస్తున్నాడని అమ్మ అనుగ్రహం లభించిందా నీకు? అద్భుతమైనటువంటి, కాంతివంతమైనటువంటి, తేజోవంతమైనటువంటి, గుణవంతమైనటువంటి, ధనానికి అధిష్టానంగా ఉండేటటువంటి, అంటే ధనహీనుడు కాకుండా ఎప్పుడు ధనంతో వర్ధిల్లేటటువంటి వాడు, ఆయుష్, ఆరోగ్యము, బలము ఇవన్నీ కలిగిన, యశస్సు కలిగిన కుమారుణ్ణి కానీ పుత్రికని కానీ నువ్వు పొందవచ్చు ఈ యొక్క అనుష్ఠానం చేస్తారా? ఏదో సంతానం లేదని మరి ఎవరో కొందరు నాకు ఇటీవల కొంతమంది ఫోన్ చేశారు. నాకు వారిని దృష్టిలో ఉంచుకొని ఈ స్తోత్రం చేయాలని అనిపించింది. ఈశ్వర సంకల్పం లేనిదే నేనేం చేయలేను. నా తండ్రి అనుష్ఠానంలో ఉన్నప్పుడు ఇతరులకు ఏది ఉపయోగపడుతుంది అని మేము ఆలోచించినప్పుడు యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః అన్నాడు. బుద్ధి రూపంలో అమ్మవారు కూర్చోనున్నారు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆ తల్లి మనకు ఆ బుద్ధిలో ఆ విషయాన్ని ఒక స్పార్క్ లాగా మనకు వస్తుంది. అబ్బా నాకు ఐడియా వచ్చింది అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది? నీకు వచ్చే ఐడియాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? పరాశక్తి నుంచి, మహాశక్తి నుంచి, ఆధ్యాశక్తి నుంచి, ప్రకృతి శక్తి నుంచి. కనుక ఈ ఉత్కృష్టమైనటువంటి ఈ షష్ఠీదేవి స్తోత్ర పారాయణం చేసి సంతానాన్ని పొంది అందరూ కూడా ఆనందంతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.